ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయిన భారతీయ పురుషుల హాకీ ఆటగాడు ఎవరు? హార్దిక్ సింగ్. భారత పురుషుల హాకీ జట్టు వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ సింగ్ మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్రస్తుత అవార్డు సైకిల్ 2025 కోసం భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవానికి ఆయన ఏకైక నామినీ. మిడ్ ఫీల్డర్ అయిన హార్దిక్ సింగ్ టోక్యో 2020 మరియు ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం కాంస్య పథకం గెలుచుకున్న జట్లలో సభ్యుడు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఓల్చికి లిపిలో రాసిన రాజ్యాంగాన్ని ఏ భాషలో విడుదల చేశారు? సంతాలీ భాషలో. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25, 2025న రాష్ట్రపతి భవన్లో ఓల్చికి లిపిలో రాసిన సంతాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని విడుదల చేశారు. సంతాలీ ప్రజలు తమ సొంత భాషలో రాజ్యాంగాన్ని చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని ఆమె అన్నారు. ఈ విడుదల ఓల్చికి లిపి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చబడిన పురాతన భాష అయిన సంతాలీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ప్రపంచంలోని పురాతన పర్వత వ్యవస్థల్లో ఒకదానిని రక్షించడానికి ఏ పర్వత శ్రేణుల నుంచి కొత్త మైనింగ్ లీజులపై కేంద్రం పూర్తి నిషేధం విధించింది? ఆరావళి శ్రేణిపై. ప్రపంచంలోని పురాతన పర్వత వ్యవస్థల్లో ఒకటైన ఆరావళి శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులపై కేంద్రం పూర్తి నిషేధం విధించింది. ఈ నిర్ణయం పర్యావరణ పరంగా మరియు భౌగోళికంగా సున్నితమైన ప్రాంతాలను గుర్తించడం మరియు శాస్త్రీయ ఆధారిత నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయడం లక్ష్యం. ప్రస్తుత మైనింగ్ కార్యకలాపాలు కఠినమైన పర్యావరణ పర్యవేక్షణ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల కింద కొనసాగుతాయి. అక్రమ మైనింగ్ను అరికట్టడం, ఎడారీకరణను నిరోధించడం, జీవవైవిధ్యాన్ని రక్షించడం ఈ చర్య యొక్క లక్ష్యం. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. 40వ ఆసియా నీటి పక్షుల జనాభా గణన మరియు 60వ అంతర్జాతీయ నీటి పక్షుల జనాభా గణన కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం మరియు సమీపంలోని చిత్తడి నేలల్లో పక్షి జాతులను నమోదు చేస్తున్నాయి. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ముఖద్వారంలో ఉంది. ఆసియా నీటి పక్షుల జనాభా గణన అనేది చిత్తడి నేలల పరిరక్షణ కోసం ప్రపంచ IWC కింద వార్షిక పౌరశాస్త్ర కార్యక్రమం. భారతదేశంలో దీనిని బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో సముద్ర మట్టానికి దిగువన ఏ పంట సాగుకు అనుకూలంగా ఉన్న ఏకైక వ్యవసాయ వ్యవస్థ కుట్టనాడు. వరి. కేరళలోని కుట్టనాడు వరి పొలాల్లో నేల పరీక్షలు వరి సాగును ప్రభావితం చేసే అల్యూమినియం సాంద్రత పెరుగుదలను చూపించాయి. ఈ కుట్టనాడు తడి భూముల వ్యవసాయ వ్యవస్థ ప్రత్యేకమైనది, ఎందుకనగా ఇది సముద్ర మట్టానికి దిగువన వరి వ్యవసాయానికి మద్దతిస్తుంది. భారతదేశంలో సముద్ర మట్టానికి దిగువన ఉన్న వరి సాగు వ్యవస్థ ఇది. కుట్టనాడు సముద్ర మట్ట వ్యవసాయ వ్యవస్థ గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్ కింద గుర్తించబడింది. గ్లోబల్ చెస్ లీగ్ 2025 సీజన్ 3 టైటిల్ను గెలుచుకున్న భారతీయ చెస్ ఆటగాళ్లు ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద మరియు అనీష్ గిరి. ఇండియన్ గ్రాండ్ మాస్టర్స్ అయిన ఆర్ ప్రజ్ఞానంద మరియు అనీష్ గిరి నేతృత్వంలోని ఆల్పైన్ SG పైపర్స్ ముంబైలో జరిగిన
గ్లోబల్ చెస్ లీగ్ 2025 సీజన్ 3 టైటిల్ను గెలుచుకుంది. వారు ఫైనల్స్లో డిపెండింగ్ ఛాంపియన్స్ త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ను ఓడించి మొదటి మ్యాచ్లో 4-2 మరియు రెండవ మ్యాచ్లో 4.5, 1.5 తేడాతో గెలిచి తమ తొలి జీసీఎల్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. పర్యాటకం మరియు వన్యప్రాణుల సంరక్షణను ప్రోత్సహించడానికి కోటలోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ పరిపాలన ఎన్చాంటింగ్ ముకుంద్రా అనే డాక్యుమెంటరీ పోస్టర్ మరియు ట్రైలర్ను ప్రారంభించింది. ఈ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ దీనిని దర్రా వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్లోని బుండి, కోట, జలావర్ మరియు చిత్తోర్గఢ్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది ముకుంద్రా మరియు గార్గోల పర్వత శ్రేణుల మధ్య లోయలో ఉంది. ఇది రణతంబోర్ టైగర్ రిజర్వ్ మరియు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ మధ్య కీలకమైన వన్యప్రాణుల కారిడార్ను ఏర్పరుస్తుంది. ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ అనగా ఆకాష్ ఎన్జీ క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఆకాష్ నెక్స్ట్ జనరేషన్ క్షిపణి వ్యవస్థ యొక్క యూజర్ మూల్యాంకన పరీక్షలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఆకాష్ ఎన్జీ అనేది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన మరియు భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ ఉత్పత్తి చేసిన ఆధునిక సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది శత్రువుల వైమానిక దాడుల నుంచి ముఖ్యమైన ప్రాంతాలను రక్షించడానికి రూపొందించబడింది. కొత్త వెర్షన్ తేలికైనది మరియు మరింత అధునాతనమైనది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ 33 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా ప్రకటించింది? గుజరాత్ రాష్ట్రాన్ని. గుజరాత్ మధ్యప్రదేశ్ సరిహద్దులోని రతన్మహల్ అభయారణ్యంలో పులి ఉన్నట్లు నిర్ధారించబడిన కెమెరా ట్రాప్ ఆధారాల తర్వాత 33 సంవత్సరాల తర్వాత గుజరాత్ను పులులు కలిగి ఉన్న రాష్ట్రంగా తిరిగి స్థాపించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ ఈ రాష్ట్రాన్ని ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026లో చేర్చింది. విజయపథ కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలో ఏఐ, స్టెమ్ మరియు రోబోటిక్స్ ప్రయోగశాలలను ప్రవేశపెట్టింది? కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం విజయపథ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ, స్టెమ్ మరియు రోబోటిక్స్ ల్యాబ్లను ప్రవేశపెట్టింది. దీనిని డిసెంబర్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని హోసాపేట తాలూకాలోని పాఠశాలల్లో ఈ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలను అందించడం, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం మరియు ప్రభుత్వ విద్యావ్యవస్థల్లో విద్యార్థుల్లో ఆవిష్కరణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నది? ఛత్తీస్గఢ్. మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ లోగో, థీమ్ సాంగ్ మరియు మస్కట్ను ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని లేట్ బిఆర్ యాదవ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ క్రీడలు ఫిబ్రవరి 14, 2026 నుంచి జరగనున్నాయి. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మొదటి రాష్ట్రం ఛత్తీస్గఢ్. ప్రారంభ ఎడిషన్ యొక్క అధికారిక మస్కట్ మోర్వీర్. ఈ క్రీడలను యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత క్రీడా అథారిటీ, భారత ఒలింపిక్ సంఘం, జాతీయ క్రీడా సమైక్యులు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. K4 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. భారతదేశం ఇటీవల బంగాళాఖాతంలోని అణుశక్తితో నడిచే జలాంతర్గామైన ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ సామర్థ్యం గల సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణి అనగా ఎస్ఎల్బిఎం అయినటువంటి K4 క్షిపణిని పరీక్షించింది. ఇది 3500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇది పాత K15 క్షిపణి కంటే గణనీయమైన అప్గ్రేడేషన్. ప్రతి అరిహంత్ క్లాస్ జలాంతర్గామి 4 K4 క్షిపణులను మోయగలదు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ స్వదేశీయంగా అభివృద్ధి చేసింది. భారతదేశంలోని పురాతన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ఉత్సవం అయిన 150వ శ్రీ బాబా హరివల్లభ సంగీత సమ్మేళనం ఎక్కడ జరిగింది? పంజాబ్. 150వ శ్రీ బాబా హరివల్లభ సంగీత సమ్మేళనం పంజాబ్లోని జలంధర్లోని శ్రీ దేవి తలాబ్ ఆలయంలో ప్రారంభమైంది. ఇది భారతదేశంలోని పురాతన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ఉత్సవం. ఇది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాటియాలాలోని నార్త్ జోన్ కల్చరల్ సెంటర్తో కలిసి నిర్వహించబడింది మరియు పంజాబ్ ప్రభుత్వం మద్దతిస్తుంది. 3 రోజుల ఉత్సవం అనగా డిసెంబర్ 26 నుంచి 28 వరకు గురు తేజ్ బహదూర్ జీ మరియు బనారస్ ఘరానా గాయకుడైన పండిట్ చన్ను లాల్ మిశ్రా 350వ అమరవీరుల వార్షికోత్సవానికి అంకితం చేయబడింది. కొల్లెంబోలా యొక్క కొత్త జాతి నేలస్ సిక్కిమెన్సిస్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? సిక్కిం రాష్ట్రం. సిక్కింలోని ఎత్తైన ప్రాంతంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI శాస్త్రవేత్తలు నేలస్ సిక్కిమెన్సిస్ను కనుగొన్నారు. ఇది కొల్లెంబోలా యొక్క కొత్త జాతి. ఇవి చిన్న మట్టిలో నివసించే మైక్రో ఆర్థ్రోపోడులు. భారతదేశంలో నేలస్ జాతి నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా నేలస్ జాతుల మొత్తం సంఖ్య 8కి పెరిగింది. ఈ జాతికి నేల మరియు నాచు లోపల లోతుగా జీవించడానికి అనుగుణంగా ఉండే సూక్ష్మ శరీరం ఉంటుంది. దీనికి కళ్ళు లేవు. చీకటి భూగర్భ వాతావరణాలకు అనుగుణంగా ఉన్నట్లు చూపిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన యెల్లోస్టోన్ నేషనల్ పార్కు ఏ దేశంలో ఉంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యెల్లోస్టోన్ నేషనల్ పార్కు వాయువ్య యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. ఈ పార్కు దాదాపు 8992 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది మరియు భూ ఉష్ణ కార్యకలాపాలు, అగ్నిపర్వత ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు మరియు చెక్కు చెదరకుండా ఉన్న పర్యావరణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ యెల్లోస్టోన్ అగ్నిపర్వత హాట్స్పాట్ పైన ఉంటుంది.